వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. అనంతపురం జిల్లాలో ఓ వింత ఘటన వైరల్ గా మారుతుంది. ఉగాది పండుగ నేపథ్యంలో జరిగినటువంటి ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినటువంటి సోడాల హాజీ అనేటువంటి వ్యక్తి ఉగాది సందర్భంగా తన కుటుంబంతో కలిసి పండుగ విందు చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో మార్కెట్కు వెళ్ళి మటన్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఆ మటన్ను వండేందుకు ప్రయత్నించినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి తనకెదురైంది. సాధారణంగా కొద్దిసేపట్లో ఉడికేటువంటి మటన్ ఎంతసేపు ఉడికించినా మృదువుగా మారలేదు. మొదట అది సాధారణ సమస్యగా భావించిన ఆ వ్యక్తి మళ్ళీ వండేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ సుమారు 20 సార్లు ఉడికించినప్పటికీ మటన్ ఉడకకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది. తాను కొనుగోలు చేసినటువంటి తలకూర నాణ్యతపైన సందేహం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ఆ వ్యక్తి. దీంతో విక్రయదారుడిపైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్న అతను వండినటువంటి తలకూర ఉన్నటువంటి పాత్రతో సహా నేరుగా స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఈ దృశ్యం చూసినటువంటి పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పోలీసులకు తన సమస్యను వివరించిన ఆ వ్యక్తి తాను మోసపోయానని, మటన్ అమ్మినటువంటి వ్యాపారిపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అయితే పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి సిఐ ఆరోహణరావు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటి విషయాల్లో మటన్ షాపు యజమానితో మాట్లాడాలని కూడా ఆయన సూచించారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా హాస్యాస్పదంగా మారుతుంది. సోషల్ మీడియాలో కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది. ఉడకని మటన్ కథ ప్రస్తుతం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. నెటిజన్లు కూడా ఈ అంశంపైన విభిన్నంగా స్పందిస్తున్నారు. శాంతి భద్రతల సమస్య కాదు, ఇది వంటగది సమస్య అంటూ కూడా కొందరు కామెంట్ చేస్తుంటే, ఆ మటన్ ముక్క బహుశా జిమ్కెళ్ళి బాడీ బిల్డ్ చేసిందేమో, అందుకే ఉడకట్లేదేమో అని కూడా మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక తాడిపత్రి మటన్ కేసు అంటూ కూడా మరికొందరు జోక్స్ పేలుస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం అందాజా 1-1:30 గంటల సమయంలో స్థానిక పుట్లూరు రోడ్డు నివాసి అయినటువంటి సోడాల హాజీ అనే వ్యక్తి తాను ఈరోజు స్థానిక మాంసం దుకాణంలో పొట్టేలు తలకాయ కూర 800 రూపాయలు తీసుకున్నాడని చెప్పని, అది ఇంటికి వెళ్ళి వంట చేసే సందర్భంలో దాదాపుగా 20 విజిల్స్ వచ్చేంత వరకు కూడా అది ఉడకలేదని చెప్పని, సరైనటువంటి ఈ కూర ఇవ్వడం లేదు, మాంసం కూర ఇవ్వడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించింది. నిత్యము ఏదో ఒక ఆందోళనతో ఉండేటువంటి తాడిపత్రి పట్టణంలో అకస్మాత్తుగా ఈ విధమైనటువంటి కంప్లైంట్ రావడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సదరు హాజీ ఈ యొక్క తలకాయ కూర ఉడకడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కు వెళ్ళినాడని చెప్పిన సమాచారం తెలుసుకున్న మాంసం దుకాణదారుడు అతనికి ప్రత్యామ్నాయంగా మరి ఒక కేజీ మామూలు మాంసాన్ని ఇచ్చినాడని చెప్పని తెలిసింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, తాడిపత్రి పట్టణ పోలీసు వారిని ఆశ్రయిస్తే ఎటువంటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పని ఒక నమ్మకం ఏర్పడిందని చెప్పని ఈ ద్వారా మీకు తెలియజేస్తుంది.